తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. ఉద్యోగుల అన్ని సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేట్ ప్రెసిడెంట్ డాక్టర్ చింతల రాకేష్ భవానీ టీజీఈజేఏసీ నిర్ణయించిన కార్యాచరణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ జేఏసీ టీజీఈజేఏసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇబ్రహీంపట్నం ఆవరణలో అధ్యాపకేతర సిబ్బంది మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుత మార్గంలో నిరసన తెలియజేశారు. ఈరోజు టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి డిఏల అన్నింటినీ పరిష్కరించాలని వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇబ్రహీంపట్నం అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది ఈరోజు మాకు రావాల్సినటువంటి న్యాయబద్ధంగా మాకు రావాల్సినటువంటి డిఏలు ఇవ్వాలని మేము శాంతియుతంగా ఈరోజు నిరసన ప్రదర్శనను చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మేము కోరుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా 3 లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్తున్నప్పటికీ కనీసం 30 కోట్ల మా డిఏలు చెల్లించడానికి అవసరమైనటువంటి 30 కోట్ల బడ్జెట్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి మేమందరం కూడా ప్రభుత్వ ఉద్యోగులము, అనగా ప్రభుత్వము ఏ కార్యక్రమాలు చేసినా సంక్షేమ కార్యక్రమాల్లో మా యొక్క పాత్ర తప్పకుండా ఉంటుంది. కాబట్టి మేము ఇచ్చేటువంటి సేవను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా మాకు రావాల్సినటువంటి డిఏలు కావచ్చు, అదేవిధంగా పిఆర్సీకి సంబంధించి, అదేవిధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఇది కూడా తొలగించి మాకు కావాల్సినటువంటి పాత పెన్షన్ను ఇవ్వాలని న్యాయబద్ధమైనటువంటి ఈ డిమాండ్లన్నిటి కూడా మేము కోరుతున్నాము. మా టీజీఈజేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ పక్షాన మేము మా అధ్యాపకేతర సిబ్బంది మరోసారి మేము ప్రభుత్వాన్ని మాకు రావాల్సినటువంటి